థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, చీటీలో నంబర్లు ట్యాపింగ్ వివరాలు అన్నీ కేసీఆర్ చెప్తేనే చేశారు. సంతోష్రావు గారిని ఎవరు ఆ పెద్ద ఆయన ఎవరు ఇచ్చారు స్లిప్పులు, ఎవరు మెసేజ్ పెట్టారని చెప్పని, ఎవరు ఈ మీటింగ్లు ఆర్గనైజ్ చేశారని అడిగితే ఆయన ఎందుకు చెప్తాడు కేసీఆర్ గారి పేరు? మేము అసలు ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, మేము ఎందుకు చేయించాం, మాకేం సంబంధం, మొత్తం అధికారుల మీదే కలిసేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళం అంతే తప్ప మాకేం సంబంధం లేదని చెప్తాడు. కేసీఆర్ గారి మీద ఆయన ఎందుకు చెప్తాడు? ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తోటి అడుగుతుంటారు, మాకు సంబంధం లేదని చెప్తా ఉంటారు. ఇదిగో ఈ స్లిప్ రాసింది మీరే కదా, ఈ నెంబర్లో మీరు రాసిన మీ రైటింగే కదా అని అంటే, ఈ రైటింగ్ మీదే కానీ అంటే నాది కాదు, నాది ఎట్లా ఉండదు, ఇంకొంచెం ఇదిగా ఉండిద్దని చెబుతుంటారు. ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకులు నిజాలు చెప్పిపోయి అక్కడ పోయి తప్పు చేసామని చెప్తారా? కేసీఆర్ గారు చెప్తే చేసామని చెప్తారా? అంతే కదా, ఇప్పుడు బలయ్యేది వాళ్లే. రాజకీయ నాయకులు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం డెప్త్గా జరగాలి, ఆయన రైటింగ్ లేదా దాని మీద ఫోరెన్సిక్ జరగాలి కదా. అవన్నీ జరిగితే ఆయనని తేలితే ఎందుకు ఊరుకోవాలి? సరే, ఇవన్నీ అసలు అందుట్లో ఇక్కడ జరుగుతున్న విచిత్రమైన రాజకీయాలు ఏంటంటే అన్నీ గెలుగుతూ ఉంటారు అంతే, అందుట్లో ఏది ఒకటన్నా పని అయ్యేది కాదు. అసలు ముందు అసలు యాక్షన్ అనేది ఉండదు, ఊరకు అన్నీ దాన్ని అన్నీ అట్లా 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 అని అన్ని గబ్బు చేసి దానికి గందరగోళం చేసి దాన్ని రోత చేసి వాళ్ళు రోత బట్టి వీళ్ళని రోత పట్టించి వాళ్ళ గబ్బు చేసి వీళ్ళు గబ్బు బట్టి అందరూ రోడ్డు మీద పడుతుంటారు. వాస్తవాన్ని అసలు జరిగింది తప్ప లేదా అనేది ప్రజలకు క్లారిటీ ఇచ్చి, తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవడం, తప్పు జరగకపోతే తప్పు జరగలేదని చెప్పాలి, తప్పు జరగలేదని, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పాలి, వీళ్ళకి సంబంధం లేదని చెప్పాలి, జరిగితే జరిగిందని చెప్పాలి. ఆ ధైర్యము ఈ ధైర్యం రెండూ లేకపోతే ఎందుకు ఊరక మాటలు? అజిత్ గారు అజిత్ గారు ఏంటండి మొత్తానికి ఏంటి ఇది? వంశీ గారు, అంటే ట్యాపింగ్ కి సంబంధించి ప్రతి అంశం కూడా అక్కడ ప్రధానంగా దాదాపు 6,000 నెంబర్లు ఏవైతే ట్యాప్ చేశారో వాటికి సంబంధించి మెజారిటీ ఒక స్లిప్పుల రూపంలో సంతోష్ రావు గారి నుంచి వాళ్ళకి వెళ్ళాయి. అదేవిధంగా రాధాకిషన్ రావు గారిని, ప్రభాకర్ రావు గారిని, ప్రణీత్ రావు గారిని వీళ్లతోటి తరచూ సంతోష్ రావు గారు సమావేశాలు అయ్యేవాళ్ళు. వీటికి సంబంధించి పక్క ఆధారాలతోటి సిట్ సంతోష్ రావుని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే అసలు స్లిప్పులు ఎవరి ఆదేశాలతో మీరు ఇచ్చారు అని అనేది సంతోష్ రావు అడిగారు. అయితే దానికి సంబంధించి ఆయన కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆధారాలు ముందు పెట్టారు. మొత్తం మీరే చూసినట్టు చెప్తున్నారు. అంటే ఈ రోజు మొత్తం కూడా సిట్ తో జరిగిన ఇంటరాక్షన్ అంతా కూడా బయటకు వచ్చింది వంశీ. బయటకి లీకుల ద్వారా తెలిసింది. ప్రధానంగా ఆయన ఫోన్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ డేటా కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ డేటా కానీ ఇవన్నీ కూడా తీసి ముందు పెట్టారు అని అనేది తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరి ఆదేశాలతో సంతోష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి వీళ్లతో తరచూ సమావేశాలు అయ్యేవారు, అది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రాత్రి దాదాపు 10:30 దాకా ఇన్వెస్టిగేషన్ అయినాక సరే ఆయన బయటకు వచ్చి మాట్లాడి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎవరి ఆదేశాలతో వెళ్లారో వారికి సంబంధించి ఇక నెక్స్ట్ సిట్ విచారణ ఉంటది అని అంటున్నారు వంశీ గారు. అయితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా కీలకంగా ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించారు, ముందు సంతోష్ రావు గారిని కానీ, అదే విధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురికి సంబంధించి జరిగిన మొత్తం అంశాల మీద ఈ రోజు సిట్ సమావేశం అయ్యింది. సమావేశం తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత ఆ తర్వాత సిట్ ఎవరి ఆదేశాలతో వెళ్లారని భావిస్తున్నారో వాళ్ళ దగ్గరకే సిట్ వెళ్లి అక్కడ ఫామ్ హౌస్ లోనో ఎక్కడో సిట్టింగ్ వేసి విచారణ జరుగుతుంది అని అంటున్నారు వంశీ గారు. ఓకేనండి, రైట్ అండి, చూద్దాం. బట్ నాకు తెలిసి ఇది ఇక్కడ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకేముండదు. ఇది ఇందుట్లో అసలు అదే అంటుంది బండి సంజయ్ గారు అన్నా, లేకపోతే కవితక్కన్నా, లేకపోతే ఇంకొకరన్నా అసలు ఏ కేసులోనూ ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరిని ఏ కేసులోనూ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ హీరోలు అవుతారో అని భయం, అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పొలిటికల్గా మైలేజ్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారని భయం. రెండోది, దానివల్ల ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీలోనే కాంగ్రెస్లోనే కొంతమంది కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అవకాశం ఏర్పడిద్దో అని అదొక భయం. అన్ని భయాలతోటి ఈ భయాల ప్రభుత్వం నడుస్తుందా అనిపించే పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సరే, మీ కామెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి కదా. నెక్స్ట్ కల్తీ లడ్డు మీద మొత్తాన్ని క్యాబినెట్లో చర్చ